వార్తన నిర్మించాలి. మొన్నటి వరకు రప్ప రప్ప అంటూ ప్రజల్లోకి ప్లకార్డులు పట్టుకొని తిరిగారు. మరి ఇప్పుడు కొత్తగా మావిగన్ అనే పేరు పెట్టింది అందరికీ తెలిసిందే. సో ఈ మావిగన్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఫ్లెక్సీలు నిలిచాయి. అసలు ఏంటి, ఎందుకు ఫ్లెక్సీలు పెట్టారు? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ శాలిని, మన వీక్షకులు కూడా. సార్, మొన్నటి వరకు రప్ప రప్ప అంటూ ప్లాకార్డులు పట్టుకొని ప్రజల్లో తిరిగింది అందరికీ తెలిసిందే. మరి ఈ రోజున కొత్తగా మావిగన్ పేరుతో తీసుకొచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి దగ్గరే ఫ్లెక్సీలు పెట్టి మావిగన్ పేరుతో ఫ్లెక్సీలు పెట్టారు. ఎందుకు, అసలు ఏం జరుగుతుంది, ఇంకా ముందుకు ఏం జరగబోతుంది, ప్రజలకు ఏం తీసుకెళ్ళబోతున్నారు అంటే ఏం చెప్తారు సార్? షర్మిల గారు ఎవరమ్మా? జగన్మోహన్ రెడ్డికి ఏమవుతుంది? చెల్లి. చెల్లే కదా. సొంత చెల్లి నువ్వు ఒక జోకర్గా మాట్లాడావని చెప్పిన తర్వాత ఆయన ఈ యొక్క గొప్ప సర్టిఫికెట్లు అనుకుంటే ఇక అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఈ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు వాళ్ళు బుర్ర లేకుండా ప్రవర్తిస్తున్నారు, వ్యవహరిస్తున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే దానికి జై కొట్టడం తప్ప అది మంచిదా చెడ్డదా అనే విచక్షణ లేకుండా చేస్తున్నారని ఆంధ్రజ్యోతిలో వీకెండ్ కామెంట్ రాసినందుకు రాధాకృష్ణ గారి మీద, వాళ్ళ కార్యాలయాల మీద దాడులు ధర్నాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా నే గనక అధికారంలోకి వస్తే 29లో ఆయన్ని తిప్పిన పోలీస్ స్టేషన్ తిప్పకుండా తిప్పుతానని చెప్తున్నాడు. అంటే ఆయన మాట్లాడిన ప్రతి మాటకి జేజేలు కొట్టాలన్నమాట. 3 రాజధానులు అంటే జేజేలు కొట్టాలి. అమరావతి రాజధాని కాబట్టి నా ఇల్లు అక్కడ కట్టుకున్నానంటే వాళ్ళ కార్యకర్తలు జేజేలు కొట్టారు. మళ్ళీ ఇప్పుడు అమరావతిని ఆపమంటేను జేజేలు కొట్టారు. అమరావతి కోరింది కూడా ఆయనే. అమరావతి రాజధానిగా ఉండాలి, 33,000 ఎకరాలు ఉండాలని అడిగాడు. ఉంటుంది, మేము సేకరించామంటే నా సపోర్ట్ అన్నాడు. ఇప్పుడు మావిగన్ అనే ఒక తింగరి మాట మాట్లాడాడు. అసలు దానికి అర్థం పర్థం లేదు. ఒక నేషనల్ హైవే మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు, విజయవాడ నుంచి గుంటూరు వరకు ఒక నేషనల్ హైవే కనెక్టివిటీ ఉందని అక్కడ రాజధాని పెడితే, తర్వాత విజయవాడలో 30 లక్షల మంది, గుంటూరులో 20 లక్షల మంది అంటున్నాడు. విజయవాడ రాజధాని నిర్మాణం కోసం ఏర్పాటైన నగరం కాదు అది. ఆ 20-30 లక్షల మంది జనాభా అవసరాలకు మేరకే ఆ రోడ్లు, అక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఒక్కసారి రాష్ట్ర రాజధాని అన్న తర్వాత దాని పరిధి విస్తృతంగా ఉంటుంది. అనేక లక్షల మంది రోజువారీగా కూడా రావాల్సి వస్తుంది. అనేక మంది జీవనోపాధి కోసం వస్తారు. అనేక కార్యాలయాలు ఏర్పాటు అవుతాయి. అనేక మంది అతిథులు వస్తారు. అక్కడ ఏర్పాటు చేసే అనేక సంస్థలకి, అనేక సదస్సులకి, సమావేశాలకి వస్తారు. అనేక మంది టూరిస్టులు వస్తారు. అది ఒక పెద్ద వ్యవస్థ. అట్లాంటి వ్యవస్థను తీసుకొచ్చి విజయవాడలో ఇమర్చలేము. ఇప్పుడు మనం ప్రపంచం మొత్తాన్ని మన అరచేతిలో ఎట్లా ఇమర్చుకోలేమో అది కూడా అంతే. విజయవాడ అనేది ఒక పరిమితమైన ప్రజలకి అవసరాలకు మాత్రమే తీరుస్తుంది. కానీ గ్రీన్ఫీల్డ్ అమరావతికి కడుతున్నారు అంటే రాబోయే 40-50 ఏళ్లలో ఎంత అవసరం ఉంటుందో అటువంటి రోడ్లు, అటువంటి వ్యవస్థల్ని, కరెంటు, అన్ని అధునాతనమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు విజయవాడ అనుకోండి, కరెంటు పోల్స్, ఇరుకు సందులు, డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్. కానీ అక్కడ అమరావతిలో అన్నీ అండర్ గ్రౌండ్లోనే వెళ్తాయి. అటువంటి అంటే అంతర్జాతీయ ప్రమాణాలు, జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని కడుతున్న అమరావతి ఎక్కడ, ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఎక్కడ? ఇది కూడా రేపు విస్తరించినప్పుడు పెరుగుతుంది. అంతే తప్ప పూర్తి కార్యక్రమాలని ఇక్కడ పెట్టడం అనేది సాధ్యం కాదు. హైవే మీద రాజధాని ఎవడో పెట్టడు. అటువంటి టింగర్ మాటలు ఆయన మాట్లాడినందుకు వాళ్ళ కార్యకర్తలకి బుర్ర లేక ఆయన ఇంటి ముందు ఆయన మాట్లాడిన అవివేక మాటలను తీసుకొచ్చి ఫ్లెక్సీల రూపంలో పెట్టి ఆయన కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళకైనా ఈయన రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో, వస్తే కనుక ఈయన పదవులు ఇస్తాడని. ఆయన అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే మొన్న అమరావతిని లోక్సభలోను రాజ్యసభలోను వ్యతిరేకిస్తున్నారు, రాజధానిని వ్యతిరేకిస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అది. నువ్వు 3 రాజధానులని పెట్టావు ప్లాన్ ఏలో, కానీ నువ్వు అది అమలు చేయలేకపోయావు కదా. తర్వాత అమరావతి నిర్మాణం చేయడానికి 100 ఏళ్ళు పడుతుందని వాళ్ళ పార్టీ నాయకుడు పేరు నాని చెబుతున్నాడు. వీళ్ళకి ఎంత బుర్ర ఉన్నట్టు అయితే 3 రాజధానులు కట్టాలంటే ఎన్ని వందల సంవత్సరాలు? 300 సంవత్సరాలు. 300 సంవత్సరాల్లో ఏం చేద్దాం అనుకున్నారు మీరు? తర్వాత ఒక్క అమరావతి నిర్మాణానికే రూపాయి పెట్టలేని వ్యక్తులు 3 రాజధానులు కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? తర్వాత 3 రాజధానుల్లో 3 ముఖ్యమంత్రులు ఎందుకు పెట్టట్లేదు నువ్వు? ఇప్పుడు మావిగన్ పెట్టాడు కదా, మరి అప్పుడే చెప్పాల్సింది. ప్లాన్ బిలో నేను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 పట్టణాల ముందు అక్షరాలు తీసుకున్నాను, అట్లాగే 3 ముఖ్యమంత్రులు కూడా ఉంటారు అని చెప్పాల్సింది.
నా ప్రతిపాదన అది. నేను 29లోనో లేకపోతే ఇంకెప్పుడన్నా వస్తే మా పార్టీ విధానం ఇదని. ఒకవేళ కనుక ఈ ప్రభుత్వం అమరావతి మీద కంటిన్యూషన్ చేస్తుంది కదా నిర్మాణాన్ని, ఆయన గనక ఒక మహిళలు కిందసారి ఆయన అమరావతిని ఆపేసినప్పుడు మహిళలందరూ ఏం చేశారు? చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చున్నారా? వెలగపూడిలో నిరాహార దీక్ష శిబిరం పెట్టి 5 సంవత్సరాలు పోరాడారు కదా. నువ్వు కొట్టిన లాఠీ దెబ్బలన్నీ తిన్నారు, మీరు తిట్టిన తిట్లన్నీ తిన్నారు, అవమానాలన్నీ పడ్డారు కదా. పోరాట పటిమనేది ఉండాలి కదా. నువ్వు నిజంగా ప్రజలకి కనుక అది మేలు చేస్తుందని నమ్మితే మావిగాను వెలగపూడిలో నిరాహార దీక్ష కూర్చో. అమరావతిలో నిర్మాణం కొనసాగించడానికి వీలు లేదు. ఆ పార్లమెంటు చట్టం చేసినా సరే నేను నిర్ణయిస్తున్నాను, ప్రజల తరపున బాధ్యత నాది. కాబట్టి ప్రజల క్షేమం కోసం నేను ఈ 5 సంవత్సరాలు ఇదే వెలగపూడిలో కూర్చుంటాను. మహిళలే కూర్చున్నారు, అమరావతి మహిళలు. వాళ్ళు అనుకున్నది సాధించేట్రాక. ఇప్పుడు నేను అనుకున్నది సాధించారాక అక్కడే కూర్చుంటాను అనాలి. కానీ నీ గేటు ముందు ఫ్లెక్సీలు పెట్టుకుని నీ తాబేదారులతో ఏమవుతుంది? ప్రజలు ఎవడో మెచ్చుకోవట్లా, ప్రజలందరూ తిట్టుతున్నారు. అందుకే ఆ ఫ్లెక్సీలు కూడాను ఎంత చిన్నవి పెట్టారు చూసావు కదా. అది దాన్ని ఏమో సైకో ఫ్యాన్సీ అంటారు. వాళ్ళకు వాళ్ళు తృప్తి పడాలి, మనం వాగిన పిచ్చి వాగుడు మంచి మాట అని. ఎవ్వడో కూడా ఒప్పుకోవటం లేదు. షర్మిల గారు కూడా చెప్పింది, అసలు రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో ఉన్న DNA జగన్మోహన్ రెడ్డిలో లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి విధానాలన్నింటినీ వదిలేశాడు. తర్వాత ఇవాళ మావిగన్ అని 110 కిలోమీటర్లు చెప్పాడు కదా. ఆయన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా బయటకి ఆ మాట చెప్పాడా? నువ్వు కట్టావు కట్టలేదు వేరే మాట, నేను చిలక్కి చెప్పినట్టు చెప్పానని చెబుతున్నాడు. ఆయన కలగన్నాడేమో కానీ ప్రజలతో చెప్పుకోలేదు, ఇతర రాజకీయ పార్టీతో చెప్పలేదు, పని కేంద్రంతో అన్నా చెప్పాల్సింది. ఇలా మావిగన్ అనేది ఇట్లా గనక ప్రతిపాదన చేస్తే ఇంత లాభం ఉంటుంది, మీరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహా ఇవ్వండి అని అడగొచ్చు. తప్పే ఉంది, మోదీ గారి దృష్టికి తీసుకెళ్ళొచ్చు. ప్రజలు మొన్న చెప్పాడు కదా బయటికి ప్రెస్ కాన్ఫరెన్స్. అది మరి 22 నెలలు అయిపోయింది కదా ఎలక్షన్ అయ్యి. ఆ ఎలక్షన్ అయిన దగ్గర నుంచి అమరావతి పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టి జరుగుతూనే ఉన్నాయి కదా. మరి ఎందుకు చెప్పలేదు ఇప్పుడు రాక? కాబట్టి తను అప్పటికప్పుడు ఈ రాజధానిని ఆపటం కోసం, అంటే చట్ట రూపం రాకుండా అదే రోజు చెప్పాడు, April 1 చెప్పాడు. అంటే ఏప్రిల్ ఫూల్ చేయాలనుకున్నాడు రాష్ట్ర ప్రజల్ని. కానీ ఏప్రిల్ ఫూల్ వాళ్ళు అవలా. April 1 లోక్సభ ఆమోదించింది, April 2 రాజ్యసభ ఆమోదించింది, April 3 రాష్ట్రపతి గారు సంతకం అయిపోయింది. ఆ రోజు నైట్ గజెట్ కూడా ఇచ్చేశారు. అంటే ప్రజల యొక్క ఆకాంక్షలను కేంద్రం అర్థం చేసుకోబట్టే జగన్మోహన్ రెడ్డి చేసిన 5 సంవత్సరాల వినాశనాన్ని, ప్రగతిని ఆపేశాడు, రాష్ట్ర ప్రగతిని దెబ్బతీశాడని అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా అదే మాట చెప్పినాయి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది అత్యవసరం. ఎందుకంటే దాన్ని చట్ట రూపంలో తీసుకురాకపోతే గతంలో ఒక ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాజధానిని రద్దు చేసేసింది, దాని ప్రగతిని దెబ్బకొట్టారు. కాబట్టి ఇక్కడ 29 రాష్ట్రాల్లో ఏ రాజధానిని చట్ట రూపంలో తీసుకురావాలి అవసరం లేదు. రాజధాని అంటే రాజధాని. జగన్మోహన్ రెడ్డి టింగర్ వ్యక్తిత్వం వల్ల, అంటే రాజకీయ లబ్ధి కోసం అతను రాష్ట్ర ప్రగతిని తాకట్టు పెడుతున్నాడు, పణంగా పెడుతున్నాడు, ప్రజల ప్రగతిని కూడా ఇతను అడ్డుకుంటున్నాడు. కాబట్టే చట్ట రూపం తీసుకురావాలి. ఇప్పుడు గతంలో రాక్షసులు అరాచకాలు చేస్తుంటే దేవతలు దిగొచ్చేవాళ్ళు, వచ్చి ఆ మునుల్ని రక్షించేవాళ్ళు. వాళ్ళు చేస్తున్న యజ్ఞాలని వీళ్ళు అడ్డం అంటే నాశనం చేస్తుంటే, అపవిత్రం చేస్తుంటే, వాటిల్లో మాంసం మద్యం రకరకాలు చేస్తుంటే అటువంటిని అడ్డుకోవటం కోసం ఆ రోజున వీళ్ళని దేవతలు దిగొచ్చారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను అడ్డుకోవటానికి లోక్సభ రాజ్యసభలో ఉన్న సభ్యులు దేవతల్లాగా ఆ ప్రభుత్వం ఒక రక్షగా ఆంధ్రప్రదేశ్కి నిలవబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ ప్రశాంతంగా గాలి పీల్చుకోగలిగారు. ఆయన ఇంటి చుట్టూతా ఫ్లెక్సీలు పెట్టుకోవచ్చు, ఇంటికి 25 అడుగుల ఎత్తులో ఫెన్సింగ్లు వేసుకోవచ్చు, నష్టం లేదు. కానీ ఆయన ఆలోచనలో ఆయన ప్రాంగణానికి పరిమితం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రగతిలోకి వెళ్తుంది, ప్రజలు ప్రశాంతంగా బతుకుతారు. ఆయన పెట్టిన వేధింపులు కానీ కక్షలు కార్పణ్యాలు ఇప్పుడు చెబుతున్నాడు కదా. ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ ఎడిటర్ని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు మరి ఆయన భార్య అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో అదే చెప్పారు, 2.0 పాదయాత్ర రోజుకు ఒక సినిమా చూపిస్తాను చంద్రబాబు నాయుడు గారికి అని అంటున్నారు. రోజుకు ఒక సినిమా చూపిస్తాడని. అన్ని సినిమాలు ప్రజలు ఆయనకు కూడా చూపిస్తారు 2029లో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన భార్య భారతి గారు కూడా
సాక్షి పత్రికకి చైర్పర్సన్. మరి అదే పత్రికలో చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రథమ ముద్దాయిగా ఆయన ఇట్లా కత్తి పట్టుకుని జలజల రక్తం కారుతున్న ఫోటోలు వేశారు కదా. మరి ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఆమె మీద ఒక్క కేసు పెట్టాడా? పెట్టాలి కదా. ఆమెను కూడా పోలీస్ స్టేషన్లో లాకప్ రూముల్లో కూడా పెట్టొచ్చు కదా. కానీ ఎందుకు పెడతలేదు? ప్రజలు ఉన్నారు, న్యాయ నిర్ణేతలు. 24లో నీకు ఒక గుణపాఠం చెప్పారు. ఇంకా నువ్వు అదే బాణీలో వెళ్తే ఈ మావి గన్ లాంటి పిచ్చి ప్రతిపాదనలు పెట్టి ప్రాలాపనలు కనుక చేస్తే 29లో కూడా ఇంతకన్నా ఘాటైన తీర్పు అయితే ప్రజలు చెప్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ మన వీక్షకులు.